ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగం. అర్జున ఉవాచ. శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు చెప్పెను. తాత్పర్యము: ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మీ యందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ము ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియగోచరములు గాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా నెరిగిన వారెవరు? అధ్యాయం 12, శ్లోకం 1. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగం. శ్రీభగవానువాచ. శ్లోకం. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తా తమామతాః. శ్రీ భగవానుడు చెప్పెను. తాత్పర్యము: నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై తదేకనిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో గూడుకొనిన వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. అధ్యాయం 12, శ్లోకం 2. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగం. శ్లోకం. ఏ త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియాగ్రామం సర్వత్ర సమబుద్ధయాః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతాః. తాత్పర్యము: ఎవరు ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించి అనగా స్వాధీనపరుచుకొని ఎల్లడలా సమభావము గలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయందాసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము గానిదియు ఇంద్రియములకు గోచరము కానిదియు చింతింప నలమి కానిదియు నిర్వికారమైనదియు చెలింపనిదియు నిత్యమైనదియు అంతటను వ్యాపించి యున్నదియునగు అక్షర బ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు. అధ్యాయం 12, శ్లోకాలు 3, 4. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అధ్యాయం 12, శ్లోకం 5. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అధ్యాయం 12, శ్లోకం 6. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. అధ్యాయం 12, శ్లోకం 7. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. మయ్యేవామనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయాః. తాత్పర్యము: నా యందే మనస్సును స్థిరముగా నిలుపుము, నా యందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నా యందే నివసింతువు, సందేహము లేదు. అధ్యాయం 12,
శ్లోకం 8. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అధ్యాయం 12 శ్లోకం 9. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. తాత్పర్యం: ఒకవేళ అభ్యాసము చేయుట యందును నీ వసమర్థులవైతేనేని నా సంబంధమైన కర్మలు చేయుట యందాసక్తి గలవాడము కమ్ము. అట్టు నా కొరకు కర్మలను చేయుచున్నను కూడా నీవు మోక్షస్థితిని బడయగలవు. అధ్యాయం 12 శ్లోకం 10. జై శ్రీకృష్ణ.